కన్యక గర్భవతి కుమారుని కన్నం, చనిపోయి తిరిగి లేవడం ఇవన్నీ కూడా అబద్ధమే అయితే క్రైస్తవ్యం అనేది కనుమరుగైపోవాలి కదా. ఎందుకు కనుమరుగైపోలేదు? 2000 సంవత్సరాలుగా క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. రోజుకి కొన్ని వేల కొత్త చర్చెస్ కట్టబడుతూ ఉన్నాయి. నిజంగా అవన్నీ అబద్ధాలే అయితే క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంది. అనేక మంది క్రీస్తును విశ్వసిస్తూనే ఉన్నారు. కొత్త కొత్త సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. మరి అబద్ధం అయితే ఇవన్నీ జరగకూడదు కదా. ఏదో ఒక్క చర్చ్ ఆగిపోయినంత మాత్రాన క్రైస్తవ్యం అయిపోయిందని కాదు కదా. ఒక స్కూల్ మూతపడిపోయినంత మాత్రాన చదువుకునే వాళ్ళు లేరని కాదు కదా. కరెక్టే, అబద్ధాన్ని ఎవరో పట్టించుకోరు. కానీ కన్యక గర్భవతి అవ్వడం, యేసుక్రీస్తు మరణించి 3వ రోజున తిరిగి లేవడం ఇదంతా కూడా అబద్ధం కాదు కదా, సత్యం ఇదంతా. బైబిల్ అనేది జ్ఞానం, బైబిల్లో జ్ఞానం ఉంది కాబట్టి మతం అయితే మాసిపోతుంది. కానీ బైబిల్ అనేది జ్ఞానం కాబట్టి యేసుక్రీస్తు జ్ఞానాన్ని నేర్పించడానికి మనుషులకి వచ్చారు కాబట్టి అది విస్తరిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ ఆగిపోదండి.